ఉందవ్యా మేము ఎవరో తెలియకుండా దగ్గరికి వచ్చావంటే నువ్వు మా స్వామితో వచ్చినాని ఓ బాలశివ దీనికి పిలిచి ఎవరో ఓ బాలశివ ఈ కాలంలో ఎవరు నువ్వులా దీని భర్తని విలాసమే రాసుదా దేవతనా నీకెక్కడ పురుషుడు ఇంకా నీ మురిపోత మురిగి పోను ఏమే సవతి పుట్టిన జన్మలో నా పుట్టుక గురించి నీకు తెలిసిన ఏదని నా సంగతి నా జన్మం ఎక్కడ జరిగిందంటే బాల సముద్రం మధించగా అక్కడ జన్మించిన దానిని నా పేరు లక్ష్మీదేవి. ఆ పుట్టుకుక్కలు కదా వచ్చింది కాదు మంత్రాలు చేస్తారు కదా అలా చేశారు. ఏమన్నా సవతి ఏం నమ్మదంటే
ఇలా కూర్చోయ్ తోలు. ఏయ్. ఇలా కూర్చోయా. అప్పుడు మా ఎనక్కి అమ్మ సమ్మతి తోడు చాలా పని. వదినా సరుకుబడ్డా. వద కొద్దిబడ్డారా. వసాయ్. వద రాడు దిగరా. వద వంక దిగరా. వద సుబాబు దిగరా. వద దావు దిగరా. వద సాగు దిగరా. వసాయ్. వద వేకుంటూ కట్టె దిగరా. వదినా సరిత. వదినా సరిత. వద వాగులు ఒకరి కదా. నా చదువున్నా ఎంత మంది అనుకుంటారు సంఖ్య మనం చేసుకున్న పని ఎంత మంది అనుకుంటారు నాకు పెళ్ళై 3 నెలలు కడుపు 9 నెలలు నేను కాబట్టి 6 గంటలు వచ్చిన అవును ఇదే నా చదువు పని కాదు చిన్న అమ్మాయి చిన్న అన్నాను మామ అన్నాను మాట ఎంత పని చేసుకుంటారు మాలాగా పిల్లల్లాగా నేను వంట బాగా కాదు ప్రతి ఊరు నీ దగ్గర రాసు ప్రతి ఊరు తిరగని పోయినా తిరగని రాసు తిరగని పోయి ఎక్కి కాదు 7 రోజులు పట్టుకుంది ఎక్కి కాదు అంటే ఎక్కడ సార్ 7 రోజులు ఒక పంట ఆడబట్ట మళ్ళా పాటి కొని పోయినా పాటి కొని పోయి పాటి కొని పోయి పాటి కాడ 11 రోజులు పడుకుంటా పాటి కాడ అంటే 11 రోజులు ఆడబట్ట మళ్ళా శనివారం పోయిన శనివారం ఆంజనేయ స్వామి పిల్లవాడు చేస్తున్నాం పిల్లలు ఉన్నవాడు పిల్లలు లేని వాడు అందరూ పోయింది చిన్న పిల్లలు పోయి చడిగుడ్డలతో 7 రోజులు 7 పొగులు తడి వస్తాడు దానిగా నుంచి 7 రోజులు 7 పొగులు బయట రాబడి పడుకున్నారు అంటే స్వామివారికి వరపడ్డ చల్ల పని ఏంటి ఏదో ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ చూడు నాకు పక్కన ఉన్నాడు ఇప్పటికే ఎక్కడ పని మళ్ళీ
నీ పని బాబులు చెప్తూ ఏంటి లక్ష్మి ఓ స్వామి స్వామి